ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయికి సంబంధించిన వ్యవహారం కలకలం రేపుతోంది. వేములవాడ మున్సిపల్ పరిధిలో రెడ్డి భవన్లో ఈశ్వర్ సాయి మరో ఫోక్ ఆర్టిస్ట్తో కలిసి ఉన్న సమయంలో ఆయన భార్య పట్టుకున్నారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ స్థానికుల సమక్షంలో నిలదీశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ప్రజాదరణ పొందిన బాసింగా బళాలే పాటలో ఈశ్వర్ సాయి నటించారు. బిడ్డ మీద ప్రేమ లేదా రే చూడు ఏమైంది ఏం మాట్లాడతావు చిన్న పడుకొని పెట్టుకొని రే దాన్ని చొప్పు తీసుకొని పట్టు దాన్ని చొప్పు విశాల్ ఇదిగో ఇదే అది ఇదిగో ఇదిగో ఈ కొడుకును వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా అది విశాల్ 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 ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు ఏంటి ఏం మాట్లాడతావు చిన్న మొత్తంగా ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయికి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కలకలం రేపుతోంది. వేములవాడ మున్సిపల్ పరిధిలో రెడ్డి భవన్లో ఈశ్వర్ సాయి మరో ఫోక్ ఆర్టిస్ట్తో కలిసి ఉన్న సమయంలో ఆయన భార్య పట్టుకునే ఇద్దరి మధ్య సంబంధం ఉందని ఆరోపిస్తూ స్థానికుల సమక్షంలో నిలదీస్తారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజు జరుగుతున్నారు. రాజు, ఎన్నాళ్ళుగా సాగుతుంది ఈ వ్యవహారం? ఇంకా ఏం చెప్తున్నారు రాజు భార్య? ప్రస్తుతం ఏంటి పోలీసులు ఫిర్యాదు చేస్తామని చెప్తారు, పోలీసులు ఏమైనా వచ్చారా? రాజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయికి సంబంధించిన వ్యవహారం కలకలం రేపుతోంది. వేములవాడ మున్సిపల్ పరిధిలో రెడ్డి భవన్లో ఈశ్వర్ సాయి మరో ఫోక్ ఆర్టిస్ట్తో కలిసి ఉన్న సమయంలో ఆయన భార్య పట్టుకున్నారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ స్థానికుల సమక్షంలో నిలదీశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవలే ప్రజాదరణ పొందిన బాసింగా బళాలే పాటలో ఈశ్వర్ సాయి నటించారు. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఏంటి ఏమని చెప్తున్నారు? ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం అని చెప్తున్నారు? ఇంకా ఏం చెప్తున్నారు రాజు భార్య, ఈశ్వర్ సాయి భార్య? పోలీసులు ఏమైనా వచ్చారా? సాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో మున్సిపల్ పరిధిలోని రెడ్డి వసతి గృహంలో నిన్న అర్ధరాత్రి జరిగిన హైడ్రామా అయితే కలకలం రేపిందని అయితే చెప్పవచ్చు. ఇద్దరు ఫోక్ ఆర్టిస్టులు మధ్య ఉన్న ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ తో వాళ్ళ భార్య అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఇటు పోలీసులకు అయితే సమాచారం ఇచ్చి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉదంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక సంచలనం అయితే సృష్టించిందని అయితే చెప్పవచ్చు. నిన్న అర్ధరాత్రి సాయి బలాలే అని ఇటీవల ప్రాచుర్యం పొందిన ఒక సాంగ్ లో నటించిన ఇద్దరు, ఇటు సాయి ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్, వీరిద్దరి మధ్యన వీరిని రెడ్ హ్యాండెడ్ గా ఈశ్వర్ సాయి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నేపథ్యంలో వీరిద్దరిని అయితే పోలీస్ స్టేషన్ లో వీరిద్దరిపై ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పై అయితే సమాచారం అందించింది. వీరిద్దరిని పట్టుకునే సమయంలో డైరెక్ట్ వీడియో తీస్తూ కూడా అది మామూలుగా వైరల్ అయిన నేపథ్యంలో అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం అయితే రేకెత్తించింది. ఇదివరకే ఫోక్ ఆర్టిస్టుల పైన కావచ్చు, ఇటు ఫోక్ ఇండస్ట్రీ పైన కూడా కావచ్చు, పలు రకాల ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇటీవల ప్రాచుర్యం పొందిన వీరిద్దరి నటీనటుల మధ్య ఉన్న ఈ ఎఫ్ఐఆర్ అయితే బయటపడడం అయితే ఇప్పుడు ప్రాచుర్యం పొందడంతో అయితే ఒక సంచలనం అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఘటనలు కూడా తరచూ అక్కడ ఇక్కడ వివాదం వెలుగు చూస్తున్న నేపథ్యంలో యావత్ ఫోక్ ఇండస్ట్రీలో
మహిళల భద్రతపై కూడా ప్రశ్నలు అయితే ఉద్భవిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు నటులతోనే కాకుండా సైడ్ డాన్సర్లు కావచ్చు, ఇంకా మిగతా మహిళా ఆర్టిస్టులతో కావచ్చు, ఇలాంటి కమిట్మెంట్ల తరహా ఉన్న ఈ వ్యవహారం అయితే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఏకంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక సంచలనం అయితే రేకెత్తిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం జానపదం, ఫోక్ సాంగ్లు అయితే విపరీతంగా ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో ఎంతో భవిష్యత్తున్న ఒక అప్కమింగ్ నటులు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం అయితే వారి కెరీర్ పై అయితే తీవ్ర ప్రభావం చూపుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటు ఈశ్వర్ సాయిను మాధురి రాథోడ్ వ్యవహారం అయితే వీరి పంచాయతీ అయితే పోలీస్ స్టేషన్ కు అయితే చేరింది. వీరిద్దరు కలిసి దాదాపు 20 సాంగ్స్ లో నటించారంటూ కూడా వారి భార్యను అయితే తెలుపుతుంది. వారి భార్య వివరాల దాదాపు 20 సాంగ్స్ కూడా వీళ్ళు కలిసి నటించారని చెప్తున్నారు. వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా కూడా ఉండేది. ఎన్నోసార్లు ఈశ్వర్ సాయి కూడా ఈ వ్యవహారంపై అయితే ఏదైతే హెచ్చరించిన నేపథ్యంలో అయినా కూడా ఈశ్వర్ సాయి తన తీరును అయితే మార్చుకోలేదంటూ కూడా ఆ భార్యను అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ పంచాయతీ అయితే వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. వేములవాడ పోలీస్ రెస్పాండ్ అవ్వలేదా సతీష్? సాయి రెస్పాండ్ అయ్యాడా? ప్రస్తుతానికి అయితే ఈశ్వర్ సాయి అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వారి టీం నుంచి కూడా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. పోలీసులు కూడా ఈ వ్యవహారంపై ఆచితూచి అయితే అడుగులు వేస్తున్నారని అయితే సమాచారం. ప్రస్తుతం పోలీసులు అయితే మరిన్ని వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. అసలు ఈ కేసుకు ఎలాంటి సంబంధం ఉంది, ఒకవేళ కేసు నమోదు చేస్తారా, నమోదు చేస్తే ఎలాంటి సెక్షన్లతో నమోదు చేస్తారు, దీనిపై ఎలాంటి చర్యలు అయితే తీసుకుంటారు. అంతేకాకుండా ఇటు రెడ్డి వసతి గృహంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అనేది విశ్లేషిస్తూ మరింత ముందుకు అయితే సాగుతారా అనేది అయితే పోలీసుల నుంచి అయితే ఒక స్పష్టత రావాల్సి అయితే ఉంది. సతీష్, సాయి వాళ్ళు ఎక్కడ ప్రస్తుతం అంటే వాళ్ళు ఇంట్లోనే ఉండాలి లేదా పోలీస్ స్టేషన్ లో ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందా? సతీష్ చెప్పు. సాయి వాళ్ళు ఎక్కడున్నారు ప్రస్తుతం? ప్రస్తుతం అయితే ఇరువురు నటులు అయితే ఆ పోలీసుల అదుపులో ఉన్నట్లయితే సమాచారం. దీనిపై పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లయితే సమాచారం. ప్రస్తుతానికి అయితే పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇవాళ సాయంత్రం వరకు కానీ ఒక పోలీసుల నుంచి అయితే ఒక సమాచారం వస్తుందంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న అయితే పరిస్థితి. మొత్తానికి ఇట్లాంటి ఫోక్ ఇండస్ట్రీలో అయితే వీరి వ్యవహారం అయితే పెద్ద సంచలనంగా మారిందైతే అని అయితే చెప్పవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు. బిడ్డ మీద ప్రేమ లేదా రే? ఏమైంది? దిస్ ఈస్ ద వాట్ వి వాంట్. అది ఇది నీ కోసమే మేము వచ్చాం యాక్చువల్లీ.